హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ఫ్యాషన్ బోర్డ్. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇది. చాలా మంది కస్టమర్స్ మాకు బ్లౌజ్ చెస్ట్ కరెక్ట్గా లేదు, మంచిగా కుదరట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఈ వీడియోలో మీకు చెస్ట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేలాగా స్ట్రైట్గా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి కస్టమర్ది. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది మనకి. మనం ఫోల్డింగ్లో పెట్టుకోవాలి కాబట్టి 4 ఇంచెస్ వరకు పెట్టుకొని డాట్ పెట్టుకోవాలి. ఇలాగా కరెక్ట్గా మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇది షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ చూసుకొని ఇలా చూసుకోవాలి. ఒకసారి టేప్ తీసుకోండి. 4 ఇంచెస్ వస్తుంది మనకి కరెక్ట్గా. కాకపోతే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ తీసుకున్నప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ 2 డాట్స్ ఇలా కలుపుతారు. ఈ పాయింట్స్ 2 ఇలా కలుపుతారు. కలిపినప్పుడు ఏంటంటే చెస్ట్ అనేది సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇది ఇలాగే ఉంచేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో. ఈ 2 ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ వరకు ఇలా క్రాస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ క్రాస్ తీసుకుంటే ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి స్టిచ్ చేశాను కదా, ఇది స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా స్ట్రైట్గా ఉంది. ఇది ఇప్పుడు నేను వేసిన స్టిచ్ చేసింది కదా, ఇది చాలా మంది ఏం చేస్తారంటే నా దగ్గర ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 2 ఇలా పట్టుకుంటారు. ఇవి 2 ఇలా పట్టుకొని ఈ షోల్డర్ దగ్గరికి ఇలా చూసుకోకుండా దీన్ని స్టిచ్ చేసుకుంటారు ఇలాగా. చూడండి చెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కరెక్ట్గా రాదు పర్ఫెక్ట్గా. ఇది చూడండి మనకి ఇది షోల్డర్కి కరెక్ట్గా వచ్చింది. ఇది చూడండి ఇది షోల్డర్కి కరెక్ట్గా రాదు, ఇట్లా క్రాస్ వెళ్ళిపోతుంది అనమాట. ఇది రాంగ్. ఇలా వేసుకోవాలి. ఇలా షోల్డర్కి పర్ఫెక్ట్గా ఇలా వస్తుందండి. ఇది చెస్ట్ ఉక్స్ పట్టి కాజపట్టి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి, అది 5 ఇంచెస్ ఉంది. 5 ఇంచెస్ ఉన్నప్పుడు కింద వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఉండాలి, పైన వచ్చేసి 3 ఇంచెస్ ఉండాలి. ఇది కూడా సేమ్ ఇలాగే. ఈ స్టిచ్ మనం ఎలా క్రాస్ చేసుకున్నామో ఇది కూడా అంతే, క్రాస్గా వెళ్ళిపోవాలి. క్రాస్ వెళ్ళిపోతేనే కరెక్ట్గా వస్తుంది. ఇట్లా రావాలి. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ తిప్పి ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 వేసుకొని మనం మిడిల్ ఇలా చూసుకుంటాం కరెక్ట్గా. ఈ పెద్ద డాట్ వేసాం కదా, ఈ డాట్ వేసిన దగ్గర నుంచి ఈ మిడిల్ పార్ట్ చూసుకొని ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇది కూడా 4 ఇంచెస్ వచ్చింది. ఏదైనా సరే వీటి కొలత వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఇది ఒకటి, ఈ మిడిల్ డాట్ ఉంది కదా మెయిన్, ఇది చూసుకోవాలి. ఇది చూసుకుంటే కరెక్ట్గా మనకు మిడిల్లో ఉందంటేనే మిడిల్ వస్తుంది, లేకపోతే చెస్ట్ కరెక్ట్గా కుదరదు. స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను.